ఒక్క ముక్కలు చెప్తున్నా ఇండస్ట్రీకి రవితేజ ఎంత కష్టపడి వచ్చిండో మళ్ళీ అంటే ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా రాజమౌళి డైరెక్షన్ చేస్తే రాజమౌళి డామినేట్ చేశారు రవితేజ. మళ్ళీ ఆ రవితేజ నాకు ఇరుముడి సినిమాలో కనిపించింది. అది ఇరుముడి నా ఒకటే చెప్తున్నా, రవితేజ రూపంలో నాకు అయ్యప్ప స్వామి కనిపించిండు. ఆ రేంజ్ లో ఉంది నా సినిమా. అంటే రవితేజ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, సో అవన్నీ చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని ఫస్ట్ నేనైతే దేవునికి ఉదయం టెంపుల్కి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకుని బొట్టు పెట్టుకుని మరీ వచ్చిన. సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే రేంజ్లో అనిపించింది. అంటే నాకు ఎలా అంటే ఒకప్పుడు నాగార్జున, మన అన్నమయ్య, రామదాస్ అలాంటి సినిమా ఉన్నాయా, మళ్ళీ ఒక అయ్యప్ప భక్తుడిని ఇక్కడ చూసినట్టయితే నాకు అనిపించింది అన్న. సో ఇలాంటి సినిమాలు కదా రవితేజ చేయాల్సింది. ఏవో హీరోయిన్లను పెట్టుకుని ఏవేవో చెత్త సినిమాలు అనేది అంటే ఆయన రేంజ్కి తగ్గ సినిమాలు చేయలేదు. సో ఈ రోజు ఆయన రేంజ్కి తగ్గ సినిమా వచ్చింది. దీని అమ్మ ఈ సినిమా ఇంకొక రేంజ్లో ఉంటాయి. థియేటర్లో ఇరుముడి సాంగ్ వస్తుంటే అందరూ ఎలా అంటే ఒక రేంజ్లో ఉండడం. థియేటర్లు అన్నీ కూడా గుళ్ళు దేవాలయాలు అయిపోయినాయి. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఇంకొక సీన్ ఉంటుందన్న, అంటే పిల్లలకి టీచర్లకు మధ్యలో వచ్చే కొన్ని సీన్లు ఉంటాయి. సో ఆ సీన్లలో ఒక టీచర్కి రవితేజకి మధ్య సీన్ ఉంటుంది. నేను చెప్పనన్నా ఊచపోతుంది. అంటే ఇలాంటి టీచర్లు ఉంటారా, దానికి ఇలా సమాధానం చెప్పొచ్చా అని రవితేజ ఇచ్చిండు. అది అయితే ఒక రేంజ్లో ఉంది ప్రతి సీన్ అన్న. అంటే ఇక నువ్వు రవితేజ కనిపించడా నీకు ఆయన యాక్టింగ్ మాస్, ఒక దేవుడు, ఒక భక్తు, అంటే ఒక టైప్లోనేమో మనకు భక్తుడిగా మళ్ళీ తాగబోదు. అలా వేరియేషన్ ఏంద్ర స్వామి ఒక రేంజ్లో ఉంది. అసలు వింటేజ్ రవితేజ బ్యాక్. వింటేజ్ అంటే మామూలు వింటేజ్ కాదు. ఒకప్పుడు విక్రమార్కుడు ఏ రేంజ్లో చేసిండు మనకు, ఆ కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు, అది ఇప్పుడు కనపడింది నాకు. అన్నా ఎలా ఉందంటే 200 పెట్టి శబరిమల వెళ్ళేసి వచ్చినట్టుందన్న. అబ్బా ఏమన్నా రవితేజ అబ్బా ఫస్ట్ హాఫ్ అంతా అలా అల్లరి చిల్లరగా ఉండి ఆ మందు తాగుతా ఆ ఫాదర్ అండ్ డాటర్ అండ్ బాండింగ్ బాబా నాకైతే కన్నీళ్ళు వచ్చేసాయన్నా. అసలు ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుందన్న, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సీన్ చూసి ఏడ్చి అరే ఏడవకుండా ఉండలేరు, ఎందుకంటే నేను కన్నీళ్ళు పెట్టుకుని వచ్చేసాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం కన్నీళ్ళు పెట్టుకోవడమే ఇంటర్వల్ బ్యాంగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. అసలు భవాని అయితే ఏమన్నా యాక్టింగ్ ఎర్ర కొట్టేసింది. ఆ ట్రెడిషనల్ లుక్లో ఆ వైఫ్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అదొకటి శివాన్ నిర్మాణ్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇంటర్వెల్ తర్వాత రివెంజ్ మాత్రం ఉంటుంది. అయ్యప్ప స్వామి గెటప్లో ఉంటారు రవితేజ గారు.